మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, కొంచెమైనా ఆర్సెనిక్ తో ముప్పే, మూత్రపిండాల క్యాన్సర్ పొంచి ఉంటుంది, అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక అంటూ వార్త తీసుకుని వచ్చింది. ప్రాణాలు నిల్పాల్సిన నీరే కాలకూట విషమవుతుంది. కడివెడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవదానపరమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెనిక్ కలుషితం చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో తాగునీరులో తిష్ట వేస్తున్న ఈ హానికర రసాయనంతో ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల్లో వెల్లడైంది. చాలా స్వల్ప పరిమాణంలో ఈ పదార్థం తాగడానికి గురైన మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. దీని తీవ్రతకు చెక్ పెట్టకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద నీటిలో కడివెడి నీళ్ళల్లా చిటికెడు విషం కలిస్తే ఎట్లుంటదో అట్లా ఆర్సెనిక్ తో ప్రజా ఆరోగ్యానికి ముప్పే. అంటే ప్రజలకే కాకుండా ఇతర జీవాలు ఎవి తాగినా గాని ముప్పే. మొత్తానికైతే ప్రజల మూత్రపిండాలు ఫిల్టరేషన్ చేస్తాయి కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అక్కడే పడుతుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఏమిటి ఆర్సెనిక్? ఆర్సెనిక్ భూమి పొర క్రస్టుల్లో సహజ సిద్ధంగా లభ్యమవుతుంది. ప్రకృతిలో విరివిగా కనిపించే మూలాలలో ఇది 12వ స్థానంలో ఉంది. భూమిలోని అనేక శిలలు అవక్షేపాలు దీని జాడ ఉంటుంది. కాలక్రమంలో ఈ శిలలు ఖనిజాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రసాయనం భూగర్భ జలాల్లో కనిపిస్తుంది, నేల గాలిలోకి చేరుతుంది. వీటి వల్ల ధాన్యం, కొన్ని రకాల చేపలు వంటి ఆహార పదార్థాల్లోనూ తిష్ట వేస్తుంది. అంటే భూమి పొరల్లో ఇది సహజ సిద్ధంగా దొరుకుతుంది. కొన్ని రకాల పంటలలో కూడా, ధాన్యంలో కూడా ఇది కలుస్తుంది. దాంతో పాటు నీటిలో కూడా కలుషితం అవుతుంది అంటూ వార్త వేసుకుని వచ్చింది. చేపల్లో ఏదైతే నీళ్ళల్లో పెరుగుతాయి చేపలు, ఆ చేపల్లో కూడా ఇది కలుస్తుంది అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటం వల్ల కూడా ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది. అప్పుడప్పుడు సముద్రాలలో అగ్ని పర్వతాలు బద్దలవుతుంటాయి కదా, ఆ సమయంలో కూడా ఇది కలవడానికి అవకాశం ఉంటుంది. మైనింగ్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి మానవ చర్యల ఫలితంగా కూడా ఇది వాతావరణంలోకి చేరుతుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. 2 రకాలు ఆర్సెనిక్ లో ఆర్గానిక్ ఆర్సెనిక్, ఇనార్గానిక్ ఆర్సెనిక్ అనే 2 రకాలు ఉన్నాయి. ఆర్గానిక్ ఆర్సెనిక్ లో కార్బనం ఉంటుంది. ఇనార్గానిక్ రకంలో ఇది ఉండదు. ఈ 2 ప్రమాదకరమే. అయితే ఇనార్గానిక్ రకమే ఎక్కువ హానికరమని పరిశోధనలు చెబుతున్నాయి. భారత్ లో 25 రాష్ట్రాలలోని 230 జిల్లాల్లో ఆర్సెనిక్ జాడ ఉంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్, ఛత్తీస్గఢ్ లోని భూగర్భ జలాల్లో ఈ రసాయన పరిమాణం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువ ఉంది. పూర్తి వివరాలు 2వ పేజీలో ఉంది. మొత్తం మీద భూగర్భంలో నీటి కలుషితం, దాంతో పాటు పంటల్లో కూడా కొన్ని రకాల పంటల పైన కూడా ఈ కలుషితం అనేది జరుగుతున్నది. ఆర్సెనిక్ అనే పదార్థం ద్వారా మానవులకే ఇది చాలా డేంజర్ అనే చెప్పుకోవచ్చు. సంక్షేమ వసతి గృహాలు ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు, ఆ దిశగా తీర్చిదిద్దుతాం. తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మారుస్తాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం మీద భారీ ఎక్కువ స్థాయిలో కాంపౌండెడ్ ఛార్జీలు పెంచడం జరిగింది. గతంలో 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెరిగినటువంటి కాస్మెటిక్ ఛార్జెస్ గాని, ఆ తర్వాత సంక్షేమ వసతి గృహాలకు సంబంధించినంత వరకు ఫుడ్ గాని, అన్ని మెనూ గాని నిన్న ఆయన్నే స్టూడెంట్స్ తో కలిసి భోజనం కూడా చేయడం జరిగింది. మొత్తం
ఒకే జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి గురుకుల ఏదైతే సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయో ప్రతి చోట మైనార్టీ వెల్ఫేర్ కానీ ఆ తర్వాత మైనార్టీకి సంబంధించినవే కాకుండా ప్రతి ఒక్కటి ఇలా హాస్టల్లో గురుకులాలలో సందడి జరిగిందని చెప్పుకోవచ్చు. కామాండట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్న స్టూడెంట్స్ తో కలిసి ఆయన భోజనం చేయడం జరిగింది. 119 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో తమ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంటే ఎమ్మెల్యేస్ గాని వీళ్ళు వెళ్ళి మొత్తం మీద హాస్టల్లో అసలు ఎలా వంటలు జరుగుతున్నాయి, ఏంది ప్రాబ్లం ఏముంది అంటూ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల్లో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పండగలాగా జరిగిందని చెప్పుకోవచ్చు. గురుకులాల్లో సందడి, రాష్ట్ర వ్యాప్తంగా పండగల కామన్ డైట్ ప్రారంభోత్సవాలు, విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు, మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రాం జరిగింది. పిల్లల తల్లిదండ్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని తర్వాత మినిస్టర్స్ గాని ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రోగ్రాంలలో పాల్గొన్నారు. సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం, నెలకు 6 సార్లు మాంసం, మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి. వీళ్ళ డైట్ ఉదయాన్నే టిఫిన్స్, ఆ తర్వాత డైలీ గుడ్డు, నెలలో 6 సార్లు మాంసం అంటూ వార్త తీసుకుని వచ్చింది. ఇక్కడ మిగతా 2వ పేజీలో వార్త ఇది. భాజపా అగ్రనేత అద్వానికి అస్వస్థత, ఐసీయూలో చికిత్స అంటూ 2వ పేజీలో వార్త ఇది. రైతుల చలో ఢిల్లీ ఉద్రిక్తం, అన్నదాతలపై బాష్పవాయువు, జలఫిరంగుల ప్రయోగం, 18 మందికి గాయాలు, నిలిచిన నిరసన యాత్ర అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇది బీజేపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ రైతులకు చిత్రహింసలే జరుగుతాయి అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద పంజాబ్ నుంచి ప్రతిసారి చలో ఢిల్లీ ప్రోగ్రామే కొనసాగుతుంటుంది. అంటే రైతుల సమస్యల పైన బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. గతంలో ఇలాగే చెప్పారు ఎంఎస్పీ విషయంలో గాని, ఆ తర్వాత ప్రతి ఒక్క రైతులకు బెనిఫిట్ కి సంబంధించినంత వరకు మొత్తం మీద ప్రతిసారి ఇదే జరుగుతుంది, ప్రతిసారి ఇదే రిపీట్ అవుతున్నది. పంజాబ్ హర్యానా సరిహద్దుల శంభులో అన్నదాతలపై జలఫిరంగి ప్రయోగం చేస్తున్న పోలీసులు అంటూ ఇక్కడ ఫోటో మనకు కనబడుతుంది చూడండి. ఇది ఇంతకు ముందు నల్ల చట్టాలు తీసుకొచ్చారు, అప్పుడు రైతులతోనే పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులే అప్పుడు కూడా ఎంతో మంది చనిపోయారు. తర్వాత ఢిల్లీ గడ్డ పైన రైతుల జెండా కూడా ఎగిరేసారు గతంలో. మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు అంటూ మిగతా ప్రతిపక్ష పార్టీలు చెప్పుకొస్తున్నాయి. హస్తం గుప్పిట రాజ్యాంగం విలవిల, దేశ విభిన్నత్వంలో విషబీజాలు నాటింది, రాహుల్ ప్రియాంకపై విరుచుకుపడిన మోదీ అంటూ వార్త తీసుకొచ్చింది. 12వ పేజీలో వార్త. ఇక్కడ సావర్కర్ ను సమర్థిస్తారా, రాజ్యాంగం స్థానాన్నే మనస్ఫృతి ఉండాలని ఆయన చెప్పలేదా, భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తానికైతే 12వ పేజీలో ఇక్కడ మోదీ, అక్కడ రాహుల్ గాంధీ ఇద్దరి మధ్య పార్లమెంట్ లో మంచి గట్టి చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏకలవ్యుడిలాగా బొటన వేలు ఇచ్చినట్టు మొత్తం మీద అంటూ అక్కడ పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక వైపు నుంచి, ఇంకో వైపు నుంచి మోదీ గారు, వీరిద్దరి మొత్తానికైతే ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడమే ఇక్కడ జరుగుతుంది. చట్టానికి కట్టుబడి ఉంటా నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో అల్లు అర్జున్ అంటూ 11వ పేజీలో వార్త. మొత్తానికి మొత్తం అల్లు అర్జున్ విషయం ఏడికి వచ్చిందంటే 4వ తారీఖు ఇవాళ 10వ తారీఖు అంటే దగ్గర 10-12 రోజులకు మొత్తం మీద అల్లు అర్జున్ మీద కేసు పెట్టిర్రు. A11 గా ఆయన పేరును పెట్టిర్రు. మొత్తానికైతే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే తెలంగాణనే కాకుండా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒక అలజడే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సెలబ్రిటీని ఎట్లా అరెస్ట్ చేస్తారు అంటూ ప్రతిపక్షాలు, ఇక్కడనేమో చట్టం అందరికీ సమానమే అంటూ కాంగ్రెస్ వాళ్ళు, వీరిద్దరి నడుమ మొత్తానికైతే బన్నీ ఒకరోజు జైల్లోనే నిద్రపోయిందని చెప్పుకోవచ్చు. తెల్లవారుజామున నిన్న వెళ్ళిపోయి ఆయన విడుదల చేసిర్రు. మొత్తానికైతే
ఒక ప్రాణం పోయినందుకు ఏమాత్రం విలువ లేకుండా బన్నీని అరెస్ట్ చేస్తే మొత్తం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే హీరో అల్లు అర్జున్ బెయిల్ తీసుకురావడానికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు అయింది అంటూ బన్నీ వర్గాలు చెప్పుకొస్తుంది. మొత్తం మీద బన్నీ ఒక రోజు జైలుకు వెళ్లి ఆయనకు బెయిల్ మీద తీసుకురావడానికి 5 కోట్ల ఖర్చు అంటే మామూలు విషయం కాదు. కానీ అక్కడ ఆ మహిళ చనిపోతే ₹1 వాళ్ళు డిమాండ్ చేసిర్రు. కానీ ఇక్కడ విడుదల చేసుకోవడానికి 5 కోట్లు ఖర్చు పెట్టడానికి వచ్చింది. కానీ ₹1 నష్టపరిహారంగా వాళ్ళకు ఇవ్వడానికి వీళ్ళకి మనసు పట్టలేదు అంటూ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఆ తల్లి చనిపోయింది, ఆ బాబు ఐసీయూలో ఇంకా చికిత్స పొందుతున్నాడు. ఆయనకు సంబంధించినంత వరకు బన్నీ కూడా నేను ఖర్చు భరిస్తా లేదా నేను ఏదైనా ఒకటి చేస్తాను అటు ఆయన ఇప్పటి వరకు ఇంకేం మీడియాకు చెప్పలేదు. కాకపోతే వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పిండు. కానీ ఆ కుటుంబానికి పరామర్శిస్తా, ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఓదారుస్తా అని చెప్పాలి, అండగా ఉంటాను అంతే మాత్రం చెప్పిండు. ఆ బాబు ఇంకా ఐసీయూలో ఉన్నాడు. మొత్తం మీద తెలంగాణలో, ఆంధ్రలో ఇక అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక ఆ భగవంతుడికే ఎరుక. వీళ్ళు హీరోలు ప్రజల్లో వస్తే ఎంత అలజడి అవుతుంది, ఎంత గందరగోళంగా అవుతుందో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఆ తర్వాత ఆ సినిమా థియేటర్కు సంబంధించి సంధ్యా థియేటర్కు సంబంధించినంత వరకు ఆ యాజమాన్యం కూడా మొత్తం మీద వాళ్ళకి తెలియదా అక్కడికి వస్తే తొక్కిచ్చలాట జరుగుతుంది, ఇట్లా గడబడ అవుతుంది అని వాళ్ళు గ్రహించలేదా? మొత్తం మీద దానిపైన సమగ్ర విచారణ జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.